అమ్మ ఏం చేస్తున్నావు ఈరోజు? ఇవాళ బెండకాయ పచ్చిమిరపకాయలు వేసి బెండకాయ కూర చేస్తున్నాం. ఓకే. ఇక బెండకాయలు కట్ చేసిన చిన్న చిన్న ముక్కలు ఇలా మంచిగా కడిగి కట్ చేసి పెట్టిన. ఇక ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నా. ఇక పచ్చిమిరపకాయలు కారం వేయం కదా, ఎర్రగారం వేయము. పచ్చిమిరపకాయలు ఇట్లా సన్నం ఇట్లా తరుక్కోవాలి, సన్నమే కోసుకోవాలి. ఇక కొత్తిమీర, కళ్యామాకు ఇవన్నీ తయారు చేసి పెట్టిన. ఇప్పుడు చేసే విధానం చూపిస్తా. ఇక స్టవ్ వెలిగించిన. ఇప్పుడు కడాయి పెట్టుకుందాం. దీని మీద ఇక కడాయి వేడి అయింది. ఇప్పుడు నూనె వేసుకుందాము. కూరకు సరిపోయేటంత నూనె వేసుకుందాం. ఇంకా 2 చెంచాలు దీంతో నూనె గంటతో 2 గంటలు వేస్తున్నా. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుందాము. ఉల్లిగడ్డలు ఇట్లా గోలించుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసాం కదా, మిరపకాయలు కూడా వేసాం. ఇంట్లోనే సన్నం కోసుకున్న మిరపకాయలు. అంటే ఇవి నూనెలే మంచిగా వేయాలి. వేగితే అప్పుడు బెండకాయ కూర మంచిగా అవుతుంది. ఇప్పుడు ఇవి ఎర్రగా ఉల్లిగడ్డలు మిరపకాయలు ఎర్రగా వేగిన దగ్గర ఇట్లా కలుపుకుంటున్నాము. ఇక ఉల్లిగడ్డలు ఇట్లా ఎర్రగా అయినాయి. ఎర్రగా మంచిగా ఉల్లిగడ్డలు మిరపకాయలు ఎర్రగా అయినాయి. ఇట్లా ఎర్రగా కావాలి. ఎర్రగా అయిందంటే ఇక ఉల్లిగడ్డలు పదన ఉండదు కదా, పదనత పోతుంది. అప్పుడే బెండకాయ కూర జిగి కాకుండా ఉంటుంది. ఉల్లిగడ్డలు పచ్చిగా ఇది పచ్చిగా ఉంది కదా, ఇక ఇలా ఉండదు అనుకో, ఏమన్నా ఒకటి ఉన్నది ఇలా ఉన్నది అనుకో జిగి అవుతుంది. ఇలా ఉల్లిగడ్డ ఎర్రగా కావాలి. ఇలా నీళ్ళతాడు లేకుండా మొత్తం నీళ్ళు పీల్చుకున్న దగ్గర వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం గడ్డ వేసుకుందాం. ఇలా పచ్చివాసన వెళ్ళారా ఇలా కలుపుకున్నాము. ఇక అల్లం గడ్డ వేసుకున్నాం కదా, ఇక మంచిగా వేగింది. ఇప్పుడు పసుపు వేసుకున్నాం. ఇలా ఒకసారి కలుపుకున్నాము. పసుపు వేసాం కదా, ఇక కళ్యామాకు కూడా వేసుకున్నాము. ఇలా కొత్తిమీర వేసుకున్నాము. కళ్యామాకు కొత్తిమీర కూడా ఇట్లా నూనెలు వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కళ్యామాకు వేసాం కదా, ఇప్పుడు కూరకు సరిపోయేటంత ఉప్పు వేసుకున్నాము. మళ్ళీ ఒకసారి కలుపుకున్నాము. ఉప్పు వేసాం కదా, కూరకు సరిపోయేటంత ఉప్పు వేసినా ఏ కలుపుకున్నాం. మళ్ళీ ఇంకా ఉప్పు వేసి కలుపుకున్నాం కదా, ఇప్పుడు బెండకాయలు వేసుకున్నాము. ఇవి పచ్చిమిరపకాయలు జర కారం ఉన్నాయి బాగా. తేజకాయలు అంటే చూడు, అవికి సంబంధించిన పచ్చిమిరపకాయలు ఇవి కారం బాగున్నాయి. చిన్నదారి నేను తగినంత కాయ వేసుకున్నా. మీరు మిరపకాయలు కారం చూసి వేసుకోవచ్చు. తప్పగా ఉన్నాయనుకో కొంచెం ఎక్కువ పడతాయి, కారం ఉంటే కొన్ని పడతాయి. ఇవి బాగా కారం ఉన్నాయి. ఇలా బెండకాయ మంచిగా కలుపుకోవాలి. సన్నటి మాట మీద ఇలా కలుపుకుంటూనే ఉండాలి, అడగట్టకుండా వేయించుకోవాలి. మేము మంచిగా కలుపుకున్నాం కదా, ఒక 5 నిమిషాలు కలపకుండా ఇట్లనే మగ్గించుకున్నాము. సన్నటి మాట మీద మగ్గించుకున్నాం.
ఇక కూర రెడీ అయిపోయింది. ఇక పొడి పొడిగా అయింది. ఇప్పుడు కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు తీసుకుందాం ఇక. సో చూసిరు కదండి, సింపుల్గా బెండకాయ కర్రీ. ఇది వంట రానుల కోసం అని చేసి చూపించింది. సింపుల్గా వంట రానులకు పచ్చిమిరపకాయలు వేసి ఓన్లీ ఉల్లిగడ్డలు వేసి ఇలా చేసుకుని అయిపోయాయి. ఎక్కువ ఏం పడాయి, కళ్యామాకు, కొత్తిమీర, టమాటా కూడా వేయదు. ఇలా టమాటా వేస్తే నీరు అవుతుంది, అది ఒక రకంగా అవుతుంది. ఇలా చేసుకోవాలంటే ఇట్లా ఫ్రైలాగా కాదు, ఇటు కూరలాగా కాదు, పొడి పొడిలా మంచిగా అవుతుంది. చూడు ఉల్లిగడ్డ కూడా మంచిగా అయినాక చేస్తే ఉల్లిగడ్డ ఇది ఉంటుంది, బాగుంటుంది, పొడి పొడిలా అడుగుతుంది. సో ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళ కోసం అని ఈ వీడియో అనమాట, అంతే. జిగురు జిగురు అవుతుంది, ఎట్లా చేస్తారు ఏమనుకుంటారు కదా, ఏమీ కాదు, ఇలా చేసుకోవాలి. సో మళ్ళీ కలిపోద్ది, ఇది ఊరికే కలిపోదు. ఉల్లిగడ్డ నూనెలో ఇప్పుడు నేను ఎర్రగా వేసినా కదా, అట్లా వేసుకోవాలి. ఉల్లిగడ్డలు మిరపకాయలు అట్లా వేసుకొని వేస్తే మేలు ఉల్లిగడ్డలు ఉన్న పదను పచ్చి పచ్చిగా అయ్యి బెండకాయ జిగురు వస్తుంది. ఉల్లిగడ్డ మంచిగా వేసుకోవాలి, వేసుకుంటే ఏం కాదు. ఇప్పుడు పొడి పొడిగా అయితే మంచిగా పొడి పొడిలాడు జిగురు ఉన్నదా, ఇలా అవుతుంది. ఓన్లీ పచ్చికాయలు వేసి కూడా ఇట్లా చేసుకోవచ్చు. ఎర్రకారం వేస్తారు చాలామంది. ఈ పచ్చిమిరపకాయలు వేసి సన్నం కోసేసి చేసుకుంటే అయిపోయి. కారం పట్టేది ఏం పట్టదు. కారం కొంచెం ఎక్కువ మిరపకాయలు కొన్ని పడతాయి, సప్పకుండా కొన్ని మిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి, అంతే. కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిగడ్డ, బెండకాయలు కూర రెడీ. సో చూసిరేదండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మమ్మీ ఇంకేం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టాలి. బాయ్ బాయ్. బాయ్.